ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. చాలామందికి, ముఖ్యంగా యువతరానికి మన పురాణ కథలు వింటూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఒకటి, గంగాదేవి శివుడికి భార్య అనేది. ఎక్కడుందండి గంగాదేవిని శివుడు వివాహం చేసుకున్నట్టు అని అడుగుతూ ఉంటారు. పైగా నదులన్నీ సముద్రుడికి భార్యలు కదా, గంగ ఇటు శివుడికి అటు సముద్రుడికి కూడా భార్య ఎలా అయింది? ఇది సరైనటువంటి పద్ధతి ఏం కాదే అని అడుగుతారు. అడగటం సహజం. ఇటువంటి ఆలోచనలు రావడం అన్నది ఆరోగ్యకరమైన మానసిక స్థితి ఉంది అనడానికి నిదర్శనం. నిజమే, శివుడిని ఎక్కడా కూడా గంగాపతి అనడం మనం ప్రాచీన సాహిత్యంలో చూడం. పురాణాల్లో ఆయన్ని పార్వతీపతి అంటాం, గిరిజాపతి అంటాం, అంతేగాని గంగాపతి అన్నట్టు ఎక్కడైనా ఉందా? కానీ ఏమంటారు? గంగాధరుడు అంటారు. అంటే గంగని ధరించినటువంటి వాడు, ధరించాడే తప్ప ఆవిడని భార్యగా స్వీకరించినట్టు మనకు కనపడదు. అయితే ఆవిడ నెత్తిన ఉంది గనక చాలామందికి నెత్తిన పెట్టుకున్నాడు, అందువల్ల ఆవిడ ఆయనకి భార్య, గంగ శివుడికి భార్య అని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు. చెప్పడమే కాదండి, మనకి గంగా పార్వతీ సంవాదాలు లాంటి జానపద గేయాలు, కొన్ని కావ్యాలు మొదలైనవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎవరి ఊహను అనుసరించి వాళ్ళు ఆలోచన చేసి బాగుంటుంది అని ఊహ చేసి రాసినవే తప్ప నిజానికి మనకి పురాణాల్లో ఈ రకమైనటువంటిది ఎక్కడా ఉన్నట్టు కనపడదు. గంగని ధరించడం మాత్రమే ఆయన చేశాడు తప్ప వివాహం చేసుకోలే. అయితే ఇట్లా చెప్పడానికి వేరే ఒక కారణం కూడా ఉంది. ఏమిటి అంటే, ఎప్పుడైతే పార్వతీదేవి రుద్రుడి యొక్క అగ్నితత్వాత్మకమైనటువంటి తేజస్సుని తాను భరించలేకపోయిందో, అంటే తారకాసుర సంహారానికి శివుడి యొక్క కుమారుడు కావాలి అని చెప్పి శివుణ్ణి తమకొక సేనానాయకుడిని ప్రసాదించమని దేవతలందరూ అడిగిన సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు కొన్ని వేల సంవత్సరాలు ఆనందంగా గడిపిన తర్వాత పార్వతి గర్భవతి అయితే అది అగ్ని తేజస్సు గనక ఆవిడ భరించలేకపోయినప్పుడు దాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తే పార్వతీదేవికి అక్కగారైనటువంటి గంగాదేవిని వాళ్ళు ప్రార్థించారు. ఎందుకంటే పార్వతి తన గర్భం నుండి సంతానం రాకపోతే బాధపడుతుంది, అది ఇతరులు ఎవరైనా అయితే ఆవిడ ఇంకా కొంచెం కోపం కూడా తెచ్చుకునే అవకాశం ఉంది, తన అక్కగారైతే ఆ రకంగా అనదు అని ఒక ఉద్దేశం. రెండోది, దేవకార్యం కోసం ఎటువంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉంది గంగాదేవి. అప్పటికీ హిమవంతుణ్ణి వారు దేవతలు వచ్చి అడిగారు, గంగ పరమ పవిత్రమైనది గనక అందులో ఒక పాయని మాకివ్వండి, దేవలోకంలో ఉంటుంది అని. హిమవంతుడు సరేనన్నాడు. గంగ కూడా సంతోషంగా ఒక పాయ స్వర్గలోకానికి వెళ్ళింది. సరే, ఒక పాయ భూలోకానికి వచ్చింది భగీరథుడి కారణంగా. మళ్ళీ అదే ఒకటి భూలోకం నుండి వెళ్ళి పాతాళలోకానికి వెళ్ళింది. ఇలా ఇతరులకి మేలు చేయడానికి, సహాయం చేయడానికి నిరంతరం సిద్ధంగా ఉంటుంది గనక గంగాదేవిని వాళ్ళు ప్రార్థిస్తే ఆవిడ ఏమీ అనదులే అనేటటువంటి ఉద్దేశంతో ప్రార్థిస్తే ఆవిడ అంగీకరించింది. కానీ ఆవిడ కూడా శిశువు యొక్క తేజస్సుని, శిశువులో ఉన్నటువంటి వేడిని, అగ్నితత్వాన్ని భరించలేక తీసుకొని వెళ్ళి శరవణ భవన్లో వదిలిపెట్టింది. అక్కడ వదలడం వల్ల ఆ గర్భస్థ పిండం, అందులో ఆ హ్రదం అంటారు దాన్ని, అంటే ఒక చెరువు లాంటిది, ఒక మడుగు, ఆ మడుగులో వదిలిపెడితే అక్కడ ఉద్భవించాడు గనక కుమారస్వామికి శరవణ భవుడు అనేటటువంటి పేరు వచ్చింది. ఈ విధంగా శివుడి యొక్క తేజస్సుని లేక వీర్యాన్ని భరించింది గనక లోకంలో శివుడికి భార్య గంగాదేవి అని ఒక వాడుక వచ్చింది లోకంలో. అంతేగాని శివుడు ఎక్కడా కూడా గంగని వివాహం చేసుకున్నట్టుగా మనకి లేదు. అయితే ఆయన నెత్తినెందుకు పెట్టుకున్నాడు అంటే, గంగాదేవిని ప్రార్థించి భగీరథుడు తపస్సు చేసి
గంగని భూలోకంలో ప్రవహింపచేసినట్టయితే అక్కడి నుంచి వెళ్ళి పాతాళంలో ఉన్న ఆయన ముత్తాతల బూడిద మీద గనక గంగ ప్రవహించినట్టయితే వాళ్ళు ఉత్తమ లోకాలకు వెడతారు అని చెప్పి తపస్సు చేసి గంగని అడిగితే, గంగని భరించటం భూమికి కష్టం. ఆకాశం నుండి గంగ భూమి మీద వేగంగా పడుతూ ఉంటే భూమి దద్దరిల్లిపోతుంది. అయినా అది నిలబడలేదు, తట్టుకోలేదు. కనుక దాన్ని తట్టుకోగలిగినటువంటి వాడు శివుడు. గనక శివుణ్ణి ప్రార్థిస్తే ఆయన దాన్ని శిరస్సున ధరిస్తాడు అని చెప్పి దేవతలు చెబితే, మళ్ళీ భగీరథుడు శివుడి గురించి తపస్సు చేసి, ఆయన నీకేం వరం కావాలి అంటే, ఏదో నాకు మోక్షం కావాలని అడగచ్చు కదా, అడగలేదండి. ఏమడిగాడు? గంగాదేవిని నేను నా ముత్తాతలని మరి ఆ స్వర్గానికి పంపించాలి అంటే వాళ్ళ మీద గంగ ప్రవహించాలన్నారు. కనుక భూమి మీద పడడం కష్టం, నువ్వు కాస్త నీ నెత్తిన ధరించి భూమి మీద కాస్త నెమ్మదిగా దాన్ని వదిలిపెట్టు అని అడిగాడు. అందువల్ల శివుడు తన శిరస్సులో ధరించాడు. ధరించడమే కాదండి, ధరించిన తర్వాత అది చాలా నా అంతటి బలవంతులు లేరు అని కాస్త గర్వంగా ఉంటే దాన్ని తన జటాజూటంలో చుట్టేశాడు కూడా. అందువల్ల ఇంతవరకే జరిగింది తప్ప గంగ శివుడికి భార్యగా లోకంలో ఆయన వీర్యాన్ని భరించినందువల్ల అందరూ అనుకుంటారే తప్ప నిజానికి శివుడికి భార్య కాదండి. శివుడు ఏకపత్నివ్రతుడే. ఎంత ఏకపత్నివ్రతుడంటే సతీదేవిగా ఆవిడ శరీరం వదిలిపెడితే వెంటనే ఆయన మరొక వివాహానికి సిద్ధపడాల. ఆవిడ ఎక్కడ జన్మించబోతూ ఉందో అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు హిమాలయాల్లో. పార్వతి కూడా, అది సతీదేవి కూడా ఇక్కడ శరీరాన్ని వదిలిన తర్వాత హిమవంతుడి భార్యకి ఎప్పుడో వాగ్దానం చేసింది, నీ ఇంట కుమార్తెగా జన్మిస్తానని. అందుకని హిమవంతుడి ఇంట్లో, మేనాదేవి అంటే హిమవంతుడి భార్య, అందువల్ల వారికి సంతానంగా జన్మిస్తే అక్కడికే ఆకర్షించబడి అక్కడే తపస్సు చేసుకున్నాడు. మళ్ళీ వారే వివాహం చేసుకున్నారు తప్ప మరొకళ్ళ దగ్గరికి వెళ్ళడం జరగలేదు. కనుక శివుడి యొక్క ఏకపత్ని వ్రతాన్ని మనం అర్థం చేసుకోవాలి. గంగ యొక్క నిష్కల్మషత్వాన్ని, నిస్వార్థంగా పనిచేయడాన్ని లోకంలో ఎవరు ఒప్పుకుంటారండి? వివాహం కాకుండా ఎవరి యొక్క వీర్యాన్నో నువ్వు భరించు, వారికి నీ గర్భాన్ని ధరించు అంటే అంగీకరించేటటువంటి ఉదార స్వభావులు ఎవరుంటారు? అటువంటి ఔదార్యం కలిగిందే తప్ప గంగాదేవి నిజానికి శివుడికి భార్య కాదు. ఇటువంటి కథలో ఉన్న విశేషం తెలుసుకోకపోతే మన పురాణాలన్నీ కూడా అక్రమ సంబంధాలు లాంటి అనుమానాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా తెలుసుకోండి. గంగాధరుడు మాత్రమే శివుడు, గంగాపతి కాదు. గంగ కూడా శివపత్ని కాదు. శివుడి వీర్యాన్ని మాత్రమే భరించి శరవణంలో దానిని వదిలిపెట్టడం జరిగింది. అర్థమైందనుకుంటాను. స్వస్తి.